నమస్తే అండి, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్గాని భరత్. ఈ మార్గాని భరత్ అనేటువంటి వ్యవహారం ఈరోజు ఎట్టున్నదంటే, తాను దూరం సందు లేదు, మెడకేమో డోలా అన్నట్టున్నది. ఈయనకే గతి లేదు. పైగా ఈయన మళ్ళీ వేరే ఒకరికి, అది ఎవరికి, అమ్మటి రాంబాబు అనేటువంటి వ్యక్తి తరఫున వకాల్తా పుచ్చుకొని ఆయన్ని పొగుడుతూ మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆ విజువల్, ఆ వీడియో కూడా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అసలు ఈ మార్గాని భరత్ అనేటువంటి వ్యక్తి గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక సెల్ఫీ తీసుకుంటే చాలరా నాయన, సెల్ఫీ తీసుకుంటే చాలు అని చెప్పి, నేను పవర్ స్టార్ అభిమాని అని చెప్పి గుండె పగిలేట్టుగా గొంతు చించుకొని అరిసి ఏం చేశాడు, సమాజంలో ఫేమ్ సంపాదించుకున్నాడు. తద్వారా ఆజ్ ఇట్ ఈస్ గుడివాడ అమర్నాథ్ ఎట్లా చేశాడో సేమ్ అదే లైన్ అండ్ లెంత్ అనమాట. గుడివాడ అమర్నాథ్కి ఎమ్మెల్యే పదవి దక్కింది, తద్వారా మినిస్ట్రీ దక్కించుకున్నాడు. ఈయన ఏకంగా ఎంపీ పదవి దక్కింది ఈ యొక్క మార్గాని భరత్ అనేటువంటి వ్యక్తికి. తర్వాత అధికారం వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కి పవన్ కళ్యాణ్ గారుని ఎంత కించపరిచారో మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారిది ఎంత, నేను కనుక బయటికి పోతే పవన్ కళ్యాణ్ గారికి ఎంత జనాభా వస్తారో డబల్ త్రిబుల్ నాకు వస్తారనే రేంజ్లో ఈ మార్గాని భరత్ అన్నాడు. మనం విన్నాం స్పష్టంగా. జాఫర్ గారితో ఒక ఇంటర్వ్యూలో అనుకుంటాను, స్వయంగా ఆర్కే రోజా గారు కూడా కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం. ఏది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ అభిమానులు నాకు వస్తారని చెప్పి. సో ఏదేమైనా కూడా అధికారం పానీలే అని అనుకున్నాం. కానీ అదే కోవలో వైసీపీ వాళ్ళు పచ్చి బూతులు మాట్లాడిన సంగతి మనకు తెలుసు. అందువల్లనే ఆ 150లో ఆ ఇది కాస్త లేపేసి ఆ 11 సీట్లు పరిమితం చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అయినా కూడా క్షవరం అయితే కానీ తత్వం బోధపడదు అని అందరికీ తెలుసు. వీళ్ళకి క్షవరం అయినా కూడా తత్వం బోధపడలా. ఇప్పటికీ అదే బూతులు నమ్ముకొని ముందుకు పోతున్నారు. మొన్న అమ్మటి రాంబాబు చేసినటువంటి ఒక వ్యవహారం ఏంది, సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ కావాలనే కల్తీనే వ్యవహారాన్ని సైడ్ లైన్ చేసేద్దామని చెప్పి ఆ రోజు ఆయన విత్ ప్లాన్, అంత అనుభవం ఉండి ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి అట్లాంటి బూతులు మాట్లాడినాడంటే ఎవరన్నా నమ్ముతారా? పైన ఎవరు డైరెక్షన్ లేకుండా ఆయన అంత మాట్లాడగలుగుతాడా? మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఫోన్ చేసి నీకు నేను ఉండాలి అని చెప్పినటువంటి విజువల్స్ అన్నీ మనం చూసాం కదా. సామాన్యంగా ఒకవేళ అంత బూతులు తిట్టినప్పుడు నీకు బుద్ధన్నా ఉండదా? అసలు ఈ వైసీపీలో ఈ కల్చరే ఉండకూడదు అని మనం అనుకుంటున్నాం కదా, నువ్వు ఎట్ట బూతులు మాట్లాడుతావు అని చెప్పి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. సస్పెండ్ చేయకపోగా ఆయన ఇంటికి పోయి పరామర్శించడం, ఆయనకు ఫోన్ కాల్ చేయడం ఇవన్నీ చూసినాం. దాని అర్థం ఏంటంటే వాళ్ళ బేసిక్ కల్చరే అది. కానీ ఇవాళ మార్గాని భరత్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈయన ఈ యొక్క అమ్మటి రాంబాబు గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. ఈయన ఏదో స్వాతంత్ర సమరయోధంలో పాల్గొని ఈయన జైలుకు పోయి ఇచ్చినట్టు ఈ యొక్క మార్గాని భరత్ బిల్డప్లు కొడుతున్నాడు. ఒకసారి అది కూడా ఖచ్చితంగా వినేటువంటి ప్రయత్నం చేయండి. నిన్న రాంబాబు గారు ఒక టైగర్ లాగా, ఆయన ఎక్కువ మాటలు కూడా ఏం మాట్లాడలే, చర్చలాగా ఓరిన్న ఆయన ఒక టైగర్ లాగా ఆయన ఎక్కువ కూడా మాట్లాడలేదంట. ఒక్క పచ్చి బూతులు నిన్ను ఎవరన్నా అంటే తట్టుకుంటావు మార్గాని భరత్తో? నిన్ను ఊహించుకో భరత్తో, ఊహించుకో. పచ్చి బూతులు నిన్ను తిడతారు. లకారంతో ఒక 2 పదాలు ఎంత, ఒక 4 సెకండ్లు వచ్చేటువంటి బూతులు అంటే తట్టుకోగలుగుతావా? అందరూ మనుషులు కదా, ఏం ఓన్లీ వైసీపీ వాళ్ళైన మనుషులా? ఏమన్నాడంట, పన్నోడికి తెలుస్తుంది ఆ పెయిను. మీరు అంటారు, మీరు పచ్చి బూతులు మాట్లాడతారు. సాక్షాత్తు అన్నిసార్లు ముఖ్యమంత్రులుగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీలో నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చి తట్టుకోలేక ఏడుస్తా ఉంటే, అంటే మనిషి నాకు ఆ ఫీలింగ్స్ రావా, ఏడవరా? మీకు సిగ్గు మానవన్నా ఉంటే ఆ రోజు ఆయన ఏడిసిన దాన్ని కూడా మీరు కించపరిచేట్టుగా ఆ విజువల్, ఆ ఫోటో తీసుకొని సాక్షిలో ప్రతిరోజు అదే ఫోటో అనమాట. టీడీపీని టార్గెట్ చేయాలంటే సాక్షిలో చంద్రబాబు నాయుడు గారు ఏడుచున్నారు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలించలేకున్నారు, ఇట్లాంటి పదాలతో ఏదో తమ్ముళ్ళు రాసేసేది ఈ బాబు గారి ఫోటో ఎత్తి ఆ పేపర్లో వేస్తారనమాట. ఆ రకంగా ఇప్పటికీ మారుకుంటే ఎట్టా? గిచ్చింది మీరే, గిల్లింది మీరే, అన్నీ చేసింది మీరే, ఏడిపించింది మీరే, ఏడ్చిన దాన్ని కూడా మళ్ళీ ఎంజాయ్ చేసేది మీరే. ఎక్కడి పోకడ మార్గాని భరత, ఎక్కడి పోకడా? ఏదో 2 పదాలు అన్నాడంట. నిన్నంటే తెలుస్తుంది భరత్తో. రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు గారు ఒక మగాడరా అనిపించే విధంగా ఆయన మానాయాలది. ఓయమ్మా స్వామి, రే మగతనం నిరూపించుకోవడానికి పచ్చి బూతులు తిట్టాలనా? ఒక సినిమాలో ఒకటి అరవింద సమేతలో కావచ్చు, మిర్చిలో కూడా కావచ్చు, ఇట్లాంటి సినిమాల్లో చెప్తారనమాట, ఒరే పగోడు ఎదురుగా ఉన్నా కూడా, చేతలో కత్తి ఉన్నా కూడా నరకలే చూడరా, అది మగతనం అని. నీకు సిగ్గన్నా తెచ్చుకోరా భరత్తో అంటే అన్నారంటారు. పచ్చి బూతులు తిట్టేది ఆంధ్ర రాష్ట్ర సంస్కృతి కాదు. ఇదే ఆంధ్ర రాష్ట్రంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు, వెంకయ్యనాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు, ఎంతోమంది హేమాహేమీలు చూసినటువంటి అసెంబ్లీ అది. అట్లాంటిది ఈ బూతులు కల్చరా?
ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి బూతులు కలిసి అవసరమా? మగాడంట. నేను చెప్పినట్టు ఆ మిర్చి సినిమాలు చూడు, పగోడు ఎదురుగా ఉండి కత్తి చేతలో ఉండి అక్కడ ఆపుకోవడం అనేది మగతనం. ఇంకొకటి నేను చెప్పినట్టు అరవింద సమేత వీరరాఘవ అనేది జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా. దాంట్లో కూడా పగోడు ఎదురుగా ఉంటాడు, వదిలేసిపోవడం అనేది అది ఆ సహనాన్ని మగతనం అంటారు. అట్లా ఉండాలి. గిని దొరికింది కదా అని చెప్పి నోటి దూల తీర్చుకోవడం ఏందో నాకు అర్థమే కాల భరత్. నీకంటే సునాయాసంగా వెనకల డబ్బులుండి ఉన్న పళ్ళంగా నువ్వు ఎంపీ అయిపోయినావు. ఒక్కసారి అవకాశం ఇచ్చారు జనాభా. పొర్రపాటున 2039 2043లోనో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం కన్నా ముఖ్యమంత్రిగా కానీ అవకాశం వస్తే నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు పోటీలు చేస్తూనే ఉంటావు. గిని నువ్వు గెలిచనంటే గెలిచవు. ఎందుకురా అంటే కనీసం సైలెంట్గా ఉండి మీకు అదేదో అడపాడపా ఇండస్ట్రీస్ ఉన్నాయి, దానివల్ల ఏదన్నా పనులు చేసుకుంటా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అంతో ఇంతో లబ్ధి చేకూరుస్తా ఆ విధంగా ముందుకెళ్ళాలి. గిని పచ్చి బూతులు తిట్టే వాళ్ళని నువ్వు జేజేలు పలకడం, పైగా నీకు ఇంకా అధికారం ఏదైతే ఉండిందో మీకు అహం ఇంకా తగల. ఇప్పుడు నేను ఒక లాజిక్ చెప్తా భరత్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారనేది వాస్తవంగా చెప్తా, బాగా విను. నీకు కానీ ఆర్కే రోజా గారికి కానీ అంబటి రాంబాబు గారికి కానీ ఇలాంటి వాళ్ళకి ఇంక కొద్దిమంది బ్యాచ్ ఉన్నారు, ఎక్కువ మంది లేరు, కొద్దిమంది. వీళ్ళందరికీ మళ్ళీ ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇవ్వకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. మీరు ఏదైతే చర్యలు ఉన్నాయో మీడియా సమావేశాలకు వచ్చి ఏదేదో నేర్చడం జగన్మోహన్ రెడ్డి గారు కంట్లో పడుతున్నామని చెప్పి బాగా చెప్తున్నా. మీ ఓటోలు 1000 మందిని చూసింటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా అయితే గోరంట్ల మాధవ్ అనేటువంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఇవ్వకుండా కటీఫ్ చేసేసాడో అదే పరిస్థితి మీకు రాబోతుంది. పొర్రపాటున మీకు గన ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ కన్నా జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఇస్తే భస్మం, మళ్ళీ వైసీపీ భస్మం. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, అదే చెప్తాను, ఆయన సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. మీకు టికెట్లు ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది తెలియలే, ఆయనకే తెలియట్లే. ఇదే జరుగుతున్నటువంటి విషయం. ఇంకా చూడండి ఈయన మాట్లాడినటువంటి మాటలు. మగాడంట. భావాలు కానీ ఆయన ప్రవర్తించిన విధానం కానీ కనబడతాం. విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. సిచ్యువేషన్ సింక్ అయ్యే సామెతలు 4 చెప్తాను, లింక్ చేసుకోండి. పేళ్ళ బాబు గొంతు పొడుగు, నీళ్ళు లేని బాబు గిలకలు ఎక్కువ, మురిగే కుక్క కరవదు, పొడిచే ఎద్దుకు పనిచేయదు. అది వాస్తవం. మురిగే కుక్క కరవదన్నట్టు మొన్న అంబటి రాంబాబు గారు పచ్చి బూతులు తిడితే, ఫార్ సపోజ్ ఊర్లో పిచ్చి కుక్క వచ్చి అందరిని కరుస్తూ ఉంటుంది, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అది ఎత్తుకోబోతారు కుక్కని, వద్దురానైనా జనాలపైన పడి కొరుకుతాందిరా అని చెప్పి అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తిని మొన్నగానే అరెస్ట్ చేయకుండా ఉంటే ఏ బూతులు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ కల్చర్గా మారిపోయిండేది. జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే మున్సిపాలిటీ వ్యాన్లో కదా ఎత్తుకోమన్నట్టు ఆ మనిషికి ఆ పరిస్థితి వచ్చింది. నువ్వు మళ్ళీ ఆ పిచ్చుకొక్క మంచిది ఏంది 2 సార్లే కదా, ఇద్దరినే కదా కురికింది, ఇద్దరినే కదా కరిసింది అన్నావు. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుంటావని నమ్ముతున్న బార్గానే భరత్ గారు. ధన్యవాదాలు.